ప్రతి మనిషి ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉంటాడు. పొరపాటు చేయని మనిషే ఉండడు. అది సామాన్యుడవని, రాజవని, నాయకుడవని, చివరికి సేవకుడైనా పొరపాటు చేయని మనుషులు ఉండనే ఉండరు. మీరు చేసిన మిస్టేక్ ఏంటో అది తెలుసుకుని ఆ మిస్టేక్లో నుంచి బయటకు రావాలి. ప్రతి పొరపాటుకి గల కారణము నీకున్న బలహీనత. ప్రతి మనిషికి ఒక బలహీనత ఉంటుంది. అది ధన వ్యామోహమో, పురుష వ్యామోహమో, స్త్రీ వ్యామోహమో, లేకపోతే అధికార వ్యామోహమో, మరి ఇతర వ్యామోహమో, తిండిపోతానమో, ఏదో నేను ఇప్పుడు చెప్పిన ఈ 8 వ్యామోహాల్లో ఏదో ఒకటి మీకు ఉంటుంది. కానీ ఈ వ్యామోహం వల్ల నేను దేవునికి దూరం అయిపోతున్నాను, దేవుడు అనుగ్రహించిన కృప, ఆ ఆశీర్వాదం ఏదైతే ఉందో దాన్ని నేను కోల్పోతున్నానని గుర్తించి ఆ బలహీనతల్లో నుంచి నువ్వు బయటకు రావడానికే దేవుని సన్నిధికి రావాలి, మోకరించాలి, ప్రార్థించాలి. వాటిలోంచి బయటకు వచ్చానండి అని ఇక్కడ సాక్ష్యం చెప్పాలి. అది జీవితం.